హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? నాకు తెలీదండి. ఆ! వాస్తవంగా తెలీదు. హ్మ్. తెలుసుంటే నేను హ్మ్. మీడియా ముందరే అడిగేస్తాను. మేమేం పాపం చేసుంటే మీరు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని అడిగేస్తానండి. హ్మ్. నాకసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత జరుగుతుంది? నన్నెందుకు ఇట్లా డాన్‌ని రౌడీని చేస్తున్నారనేది అదే కూడా నాకు మీరు అర్థం ఒక కావట్లేదు. పెద్ద డాను, సెక్రటేరియట్‌ని కూడా చక్రం తిప్పుతున్నారంటున్నారు. అదేవిధంగా గంజాయి కూడా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తదామె ఇదదంతా మధ్యస్థాలంటున్నారు. మీరన్నా వెరిఫై చేయండి. పుణ్యం కట్టుకోండి. పోలీసోళ్ళు అట్ట నోరు మెదపట్లేదు. ఆవిడ మీద ఏమీ లేవు అరసత్య ప్రచారాలని పోలీసోళ్ళు కూడా చెప్పడం లేదు. హ్మ్. మరి మీరన్నా పుణ్యం కట్టుకోండి. మీరు వెరిఫై చేయండి నా మీద. హ్మ్. ఎక్కడన్నా గంజాయి కేసు గాని, రెడ్ శాండ్ కేసు గాని నా మీద ఉంటే హ్మ్. నన్ను ఇదే జైలుకి పంపించండి. ఇప్పుడు శ్రీకాంత్ మామూలు అంటే శ్రీకాంత్ కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర, సినిమా యాక్టర్ల దగ్గర ఇయన్నీ మామూలుగా ఫోటోలు తీసుకోవచ్చు. అతని ఇష్టం అది. అది ట్రోల్ చేస్తున్నారు. ఫలానా ఎమ్మెల్యేతో సంబంధాలు లేదంటే అధికారులతో ఇదదని. నన్నండి? శ్రీకాంత్ ఫోటోస్ కూడా బయటికొస్తున్నాయి. శ్రీకాంత్ ఆ! ఫోటోసా? ఓకే. తెలీదండి. అది చూడలేదు నేను. హ్మ్. ట్రోల్స్ చేస్తున్నది. హ్మ్. శ్రీకాంత్ బయటున్నప్పుడు తీసుకో ఉండొచ్చేమో. అదే. బయటున్నప్పుడు తీసుకోవచ్చు. హ్మ్. ఏమైతది. ఆయన అవునండి. ఇప్పుడు ఆయన అన్యాయం ఏం చేశాడు కూటమి ప్రభుత్వానికి? మేలే చేసుంటాడు గానీ అన్యాయం చేయలేదు. అదే. ఎందుకు ఆయన మీద ఎవరు అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే అన్యాయం చేసుకుంటారా? అవును. ఈ పూటకి శ్రీకాంత్ వాళ్ళ నాన్న గాని, శ్రీకాంత్ వాళ్ళ అమ్మ గాని, చంద్రబాబు నాయుడు గారంటే అపారమైనటువంటి అభిమానం ఉన్నోళ్ళండి వాళ్ళు. మరి ఇది. వాళ్ళకి ఎంత అభిమానం పెంచుకున్న మనుషుల్ని వాళ్ళే ఇలా చేస్తారా? హ్మ్. ఈరోజు ఎంక్వైరీ చేశారు. నన్ను మీకు ములాఖాత్ ఇవ్వము అని జైలోళ్ళు చెప్పారు. ఎంక్వైరీ చేస్తే నిజాలు తేలిపోతాయి అవి. మరి నన్ను ములాఖాత్ ఆపడం ఏంది అసలు? నేను ఎవరి కోసం ఇవన్నీ నిందలు మోస్తున్నాను? అసలు ఎందుకు ఇలా రోడ్డు మీద పడ్డాను? శ్రీకాంత్ కోసమే కదా! మరి అలాంటి మనిషి లోపల జైల్లో ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పడుతున్నాడంటే నాకు చూపించడానికి ఏమండి వీళ్ళందరూ? అన్యాయం కాదా ఇది? అవును. మరి ఏ మీడియా వాళ్ళు, ఏ పేపరోళ్ళు నన్ను దీని గురించి అడగడం లేదే. పొద్దుటి నుంచి ఉన్నానండి. ఒక 20, 30 ఛానల్స్ అన్నీ అక్కడి నుంచి నిలబడి వీడియోలు తీస్తున్నారు నన్ను. ఏ ఒక్కరైనా ఎందుకు ఆవిడ అంతసేపు అక్కడ నిలబడిపోయింది? మీరు ములాఖాత్ ఎందుకు ఇవ్వట్లేదని ఒక్కరు కూడా సూపరింటెండెంట్‌ని గానీ, లేకపోతే డీఎస్‌ని గానీ, జైలర్స్‌ని గానీ ఒకరు కూడా అడిగినోళ్ళు లేరండి. నన్ను రప్చర్ చేయడానికి తప్ప, హ్మ్. నాకు మేలు చేసే విధంగా ఎవరు కూడా నాకు తెలిసి పొద్దుటి నుంచి ఒక బిగ్ టీవీ వాళ్ళు లైవ్‌లో మాత్రమే నాకు పాజిటివ్‌గా నాకు జరిగిన అన్యాయం గురించి అడిగారు తప్ప, మిగతా వాళ్ళు ఎవరు కూడా నాకు ఇప్పుడు ఫోన్ మీరు చేసి అంటే మీ మీద జరుగుతున్న ఈ ఈ దాడులు అనుకోవచ్చు ఏదైనా అంటే దీని మీద మీరు లీగల్‌గా ప్రొసీడ్ అవుతారా? ఇప్పటికి ఒక ఛానల్ ఆయన ఆయన డిజిగ్నేషన్ నాకు తెలీదు. అతని మీద వాళ్ళ ఛానల్ మీద నేను ఈరోజు గ్రీవెన్స్ పిటిషన్ ఒకటి నెల్లూరు ఎస్పీ గారికి ఇచ్చానండి. హ్మ్. దాని మీద ఆయన ఏమి యాక్షన్ తీసుకుంటారో చూసుకొని హ్మ్. ఆయన తీసుకోకపోతే నేను ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాను. డెఫమేషన్ కూడా వేస్తాను. హ్మ్. వాళ్ళే అంత వక్రంగా అరుణ గారు చూపించారు. ఒకటి నిజంగా అంటే నిజంగా చెట్టు కింద ఉన్నారు మీరు. ప్రామిస్ చేసి చెప్పండి. మీరు నిజంగా డాన్ కదా? కాదండి. నా 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 నేను పచ్చని చెట్టు ఇది. పచ్చని చెట్టే కాదండి. హ్మ్. 10 మందికి అటు ఇంట్లో అయినా చెప్తాను. హ్మ్. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను. హ్మ్. శ్రీకాంత్ మీద ఒట్టేసి చెప్తాను. హ్మ్. నాకు తల్లి అంటే కూడా చాలా గౌరవం. హ్మ్. నా తల్లి మీద ఒట్టేసి చెప్తాను. నేను డాన్ కాదు. హ్మ్. రౌడీ కాదు. హ్మ్. కిలాడి అంతకన్నా కాదు. హ్మ్. సింగిల్ చీటింగ్ కేసు కూడా నా మీద ఎక్కడా లేదు. హ్మ్. నేను నా ఎలక్షన్ అఫిడవిట్‌లో అఫీషియల్‌గా చూపించినటువంటి 2 కేసులు, ఒకటి నా స్నేహితురాలు పెట్టింది. ఒకటి నా పనిచేసేటప్పుడు నా పై ఆఫీసర్ పెట్టాడు. ఈ 2 కేసులు తప్ప నా మీద ఏ కేసు లేదు. సింగిల్ చీటింగ్ కేసు కూడా లేదండి. నేనెలా హ్మ్. డాన్ అవుతాను? నేనెలా కిలాడి అదే అవుతాను? కదా! గంజాయి అదేవిధంగా మధ్యస్థాలు నాకు తెచ్చి రకరకాలుగా. చూపించండి. నా మీద హ్మ్. ఎక్కడున్న ఎఫ్ఐఆర్‌లు తెచ్చి చూపించండి నాకు. హ్మ్. నా మీద ఆరోపిస్తున్నారు గదా! హ్మ్. ఆరోపించిన ఆరోపణలకి వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆ పత్రికలలో నాకు ఇవ్వమని చెప్పండి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు 3 రోజుల నుంచి అడుగుతున్నాను అదే మాట. ఒక్కరు సింగిల్ ఎఫ్ఐఆర్ నా మీద తేలేకపోయారు. పలానా దగ్గర నువ్వు గంజాయి అమ్ముతూ పట్టుపడ్డావు. పలానా దగ్గర నువ్వు రెడ్ సాండ్‌లు అమ్ముతూ పట్టుపడ్డావు అని ఎఫ్ఐఆర్‌లు ఉంటాయి గదండీ! అవును. పోలీసోళ్ళు సమర్థవంతంగా మీరు ఆల్రెడీ పనిచేస్తున్నారు గదా! ఒకసారి గంజాయి గూడా పట్టించినట్టున్నారు. నేను పెదబాయి సెంటర్‌లో గంజాయి పట్టించానండి. కావాలంటే ఆ వీడియోలు నేను మీకు ఇస్తాను. హ్మ్. నేనే వీడియో పట్టించాను. నేను పట్టించింది 3 బస్తాలండి. హ్మ్. వాళ్ళు లెక్క చెప్పింది 16 ప్యాకెట్లు. హ్మ్. మరి వాళ్ళు బాగానే ఈరోజు ఇంటెలిజెన్స్‌లో కూర్చొని తప్పుడు నివేదికలు పంపిస్తా, నా మీద శ్రీకాంత్ మీద పగబట్టి, ఏదో అప్పుడు అన్నాను ఒక మాట. పట్టించిన బస్తాలు ఎటు పోయాయా? నువ్వు ప్యాకెట్లు లెక్క చూపించావు. నువ్వేం చేస్తున్నావు ఉద్యోగం అని అడిగాము. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు సీఐడీ నుంచి సీఐడీలోకి పోయాడు. సీఐడీలో నా మీద రౌడీ షీట్ కట్టమని పేపర్‌లు పెట్టారు. అది ఓడిపోయాడు. కోర్టుకు పోయలేక నేను ఇంటీరియర్ మర్డర్ తెచ్చుకొని, ఇప్పుడు ఇంటెలిజెన్స్‌లో చేరి లేనిపోనియన్నీ
ఫేక్ రిపోర్ట్లని పంపుతున్నాడు. శ్రీకాంత్ అసోసియేట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడండి? ఏఆర్ఓలు ఏమన్నా పిచ్చోళ్ళ మెయింటైన్ చేస్తే చూడడానికి? కాదు కదా. జైల్లో ఏమన్నా పిచ్చోళ్ళ? జైలుకి వస్తున్నారు ఎవరన్నా? 8 నెలల నుంచి నేను ఒక్కదాన్నే వస్తున్నానండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావట్లేదు. అవునవును. వాళ్ళ 8 ఫ్యామిలీ నెలల నుంచి 8 నెలల నుంచి శ్రీకాంత్ నేనే వస్తున్నాను. మదరు సిక్ ఆ. అయి ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ సరిగా ఫాదర్ జర్నీ చేయలేరు. 74 ఇయర్స్ ఆయన. ఉమ్, అసోసియేట్స్ మెయింటైన్ చేస్తున్నారని ఒక రాత రాసేసి ఒక పిటిషన్. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు. అంటే నేను ఈ రోజు గ్రీవెన్స్కి వెళ్ళానండి. గ్రీవెన్స్కి ఆ పత్రికల మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయాను, ఛానల్ వాళ్ళ మీద. ఆ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నాతో అన్నారు, మేడం ఎవరో పిటిషన్ పెట్టారంట శ్రీకాంత్ మీద, ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ జరుగుతుంది అని. ఏం పెట్టారయ్యా పిటిషన్ అంటే, ప్రాణహాని ఉంది వాళ్ళకి, ఆయన వల్ల పేరోల్ రద్దు చేయమని పెట్టారంట అన్నారు. మరి ఆ పిటిషన్ రూపాన క్యాన్సిల్ చేశారా, పేపర్లో వచ్చిన దాని మీద క్యాన్సిల్ చేశారా అనేది ఏ క్లారిటీ నాకు లేదు. ఎవరెవరో పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, శ్రీకాంత్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏముందని ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు? శ్రీకాంత్ నేను అంటే కలిసి మీ జీవించాలి అన్న ఉద్దేశం తప్ప మీ- మా ఇద్దరు మనుషుల్లో ఇంకేం లేదు. మీ మీకు సంబంధించిన కొంతమంది చెప్తున్నారు అరుణకు కూడా చంపేస్తారు, అదేవిధంగా జైల్లో ఉన్న శ్రీకాంత్ కూడా చంపే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దాన్ని మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుని పోతారా? ఏమైనా అట్లా- అనుమానం ఉందా? ఒక్క నిమిషం. అలా ఉన్నప్పుడు, అలాంటి వార్తలు ఉన్నప్పుడు, ఉమ్, అప్పుడు అది ఇంటెలిజెన్స్ వాళ్ళకో లేకపోతే ఎస్బీ వాళ్ళకో అట్లాంటి ఇంటిమేషన్ ఉన్నప్పుడు ఉమ్, మరి మాకు వాళ్ళు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? జైల్లో శ్రీకాంత్ ఉన్నాడు, ఆయనకి జైల్లో వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు. ఇక్కడ అది కామన్ జైల్లో. నాకేమి ఇచ్చారు? నేను ఈరోజు ఇక్కడ జైలు కాడ పొద్దుటి నుంచి సాయందాకా కూర్చోన్నాను, నాకేమి ఇచ్చారు? మరి అప్పుడు నాకు నన్ను చంపేస్తారు అని అనుమానం ఉన్నప్పుడు ఎవరు చంపేస్తారని కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. వాళ్ళని బైండ్ అవుట్ చేసుకోలేదే, వాళ్ళని పిలిచి బైండ్ అవుట్ చేసుకోలేదే. నన్ను పిలిచి మీకు ప్రమాదం ఉంది, మీరు ఎక్కడ తిరగదు, ఇంట్లోనే ఉండద్దు అని ఎవరు చెప్పలేదు. సరే, మీరు ఏ పార్టీ కాదు అంటూ శ్రీకాంత్ అయితే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ఒక దళిత మహిళ, మీరు ఒక దళిత మహిళ, న్యాయం కోసమైనా అంతగాని కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ లాజిక్ చూసుకుంటే ఉమ్, ఆమె దళిత మహిళ హోమ్ మినిస్టర్ కదండి, నేను దళిత మహిళ కదా. ఉమ్, ఇక్కడ లాజిక్ చూసుకుంటే ఉమ్, నన్ను దూషించేటువంటి ఏదైతే న్యూస్ ఛానల్ ఒకటి ఉందో, ఉమ్, నేను దళిత మహిళని. ఉమ్, నేను గోవా ట్రిప్ వెళ్ళాను అని ఆరోపించేది కూడా ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్తోనే, ఉమ్, వేరే వాళ్ళతో కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రెష్గా ఈ జరుగుతున్న ఇదిలో నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నాను ఖచ్చితంగా. ఉమ్, ఆ వెళ్ళే యాక్సెస్ అవన్నీ కూడా నేను కనుక్కుంటున్నాను. ఉమ్, మేడం గారు ఎప్పుడు వస్తారు, నేను వెళ్ళి కలవాలి, నేను మా లాయర్ గారిని సంప్రదించి నేను ఆమెకు పెట్టబోతున్నటువంటి, నాకు జరిగిన అన్యాయం పెట్టబోతున్నటువంటి రిప్రజెంటేషన్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని కలుస్తాను, తొందరలో కలుస్తాను. ఎందుకంటే దళిత మహిళను కాబట్టే నన్ను ఈ విధంగా నీచంగా చేసేసారండి. ఇంకొకరైతే చేయరు ఇట్లా. దళిత మహిళను కాబట్టే నన్ను ఇట్లా చేసేసారు. ఉమ్. అంటే మీకు జాలి తెలిసి లేదండి ఎవరికి. అన్నగారు ఒకటి, మీకు జరుగుతున్న అన్యాయం అంటున్నారు, మీకు తెలిసిన ఎమ్మెల్యేలు కానీ పార్టీ నాయకులు కానీ వాళ్ళని కలిసి ఇట్లా ఒక మహిళను ఇట్లా నా మీద అనవసరంగా రాస్తున్నారు, నా మీద, శ్రీకాంత్ మీద అని మీరైనా చెప్పుకున్నారా? ప్రజెంట్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయినా. అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటే నాకు అంత తెలిసిన వాళ్ళు ఎవరు అనేనండి. ఒక మాటలో చెప్పాలంటే నేనేదో ఫోటోలు వాళ్ళు గెలిచినప్పుడు అట్లా వెళ్ళి ఒకసారి నేను ఫోటో సోమిరెడ్డి గారితో దిగాను. అది అంతే, కూడా వేరే పరిచయాలు లేవు, ఫోటోల వరకు. ఫోటోల వరకే పరిచయాలు లేవు. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక భయం ఉంది. అంత పెద్ద డాన్ కదా మీరు. డాన్ అయితే ఈ పాటికి ఎమ్మెల్యేలు అందరు నాకు వెనక కాపలాగా ఉండాలి కదండి, నన్ను కాపాడాలి కదా, అట్లీస్ట్ కనీసం ఫోన్లో అయినా పరామర్శించాలి కదా. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా నా సిడిఆర్సీ పెట్టి పోలీసులను వెరిఫై చేయమని చెప్పండి. నాకు ఎవరు ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేరు అసలు. ఎందుకు నన్ను డాన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు ఏడవాలా, బతకాలా, చచ్చిపోవాలా కూడా అర్థం కావట్లేదు అసలు. మీరు ఉదయం నుంచి